వేసవిలో నిమ్మరసం మంచిదా లేక కొబ్బరి నీళ్లు మంచివా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా పోషక విలువలు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బాగా హైడ్రేషన్ ని ఇస్తాయి. నిమ్మరసంలో తక్కువ క్యాలరీలు, స్థూల పోషకాలు ఉంటాయి. అయితే విటమిన్ సి కి ఇవి మంచి మూలము. నెక్స్ట్ వన్ హైడ్రేషన్. నిమ్మకాయలలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఉన్నప్పటికీ నిమ్మరసంలో ఈ ఎలక్ట్రోలైట్ల సాంద్రత కొబ్బరి నీళ్ళ కంటే చాలా తక్కువ. నెక్స్ట్ వన్ కేలరీల విలువ. రెండు పానీయాలలో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు కొబ్బరి నీళ్ళలో 45 నుండి 60 క్యాలరీలు ఉంటాయి. అంతే మొత్తం నిమ్మరసంలో 10 క్యాలరీల కంటే తక్కువ ఉంటాయి. ఇది నిమ్మరసం ఎంత కలిపారనే దానిపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆరోగ్య ప్రయోజనాలు. కొబ్బరి నీళ్ళలో హైడ్రేషన్, కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడం, కండరాల పనితీరుకు అవసరమైన ఖనిజాలు ఉంటాయి. నిమ్మరసంలో రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఎప్పుడు తాగాలి? రోజుకు 2 సార్లు కొబ్బరి నీళ్లను తాగొచ్చు. నిమ్మరసం చక్కెర లేదా కేలరీలు అధికంగా ఉండే పానీయాలకు బదులుగా వీటిని తరచుగా వాడొచ్చు. ఏది మంచిది? నిమ్మరసం హైడ్రేషన్ కు మంచిదే అయినప్పటికీ దానికి అదనపు చక్కెర, ఉప్పు ఉంటాయి. కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్లు ఉన్నందున వేసవిలో కోల్పోయిన పోషకాలను తిరిగి నింపడానికి ఇది ఉత్తమం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.